నమస్తే, వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మహాబలిత్య సమ్మేళనం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ చాలా మంది ఐకాన్ 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ రోజు మళ్ళీ సమావేశం కావడం జరిగింది. చాలా మంది డిఫరెంట్ బిజినెస్ పర్సన్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ యూత్ కి ఒక మార్గదర్శకం చేయడానికి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. యూత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అంటున్నారు. మరి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలాంటి పాయింట్స్ ని వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం వాళ్ళని. హలో సార్, నమస్తే. హలో అండి. మీ పేరు? సార్, నా పేరు శ్రీహర్ష అండి. ఐఎమ్ ప్రాజెక్ట్ మేనేజర్ అట్ స్మార్టర్ హోమ్ టెక్నాలజీస్. ఇదేంటంటే IoT బేస్డ్ స్మార్ట్ వాటర్ మీటరింగ్ సిస్టమ్. సో ఐకాన్ గురించి తెలియగానే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఫిజికల్గా రావడం మీటింగ్స్కి. ఐకాన్ బాగా యాక్టివ్ అని తెలుసు, బట్ ఐ నెవర్ థాట్ ఇంత యాక్టివ్ ఈ లెవెల్లో పీపుల్ని మొబిలైజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ఇన్ మేనేజ్మెంట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. సో ఇప్పుడు ఏంటి అంటే అసలు మనం ఇంతమంది స్ట్రెంగ్త్ ఉన్నాము. సో లెట్స్ సే ఇక్కడికి డిఫరెంట్ పీపుల్ విల్ కమ్ విత్ డిఫరెంట్ ఆస్పిరేషన్స్. లెట్స్ సే కొంతమంది జాబ్ కోసం, కొంతమంది బిజినెస్ పార్ట్నర్షిప్ కోసం, కొంతమంది నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్ హ్యావింగ్ వాళ్ళు ఏమనుకుంటారో దే ఆర్ గెటింగ్ హియర్. ఇలాంటివి ఇంకా ఫ్రీక్వెంట్గా జరగాలి. ఇలాంటివి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మెయిన్ ఈవెంట్ జరుగుతుంది. మెయిన్ ఈవెంట్ తర్వాత బ్రేక్అవుట్ సెషన్స్ జరిగాయి. అంటే ఆంటర్ప్రినర్స్ ఇప్పుడు ఎవరైతే బడ్డింగ్ కొత్తగా వ్యాపారం పెట్టాలి, లేకపోతే కొత్తగా స్టార్టప్స్ పెట్టాలి, ఒక మంచి ఇన్పుట్స్ వచ్చాయి లైక్ బిజినెస్ లీడర్స్. దిస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ అండి. ఎందుకంటే బడ్డింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఒక గైడెన్స్ చూపించడం అనేది చాలా చాలా ఎసెన్షియల్, చాలా క్రూషియల్. సో ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్ ఇట్. హోప్ ఇలాంటివి ఇంకా ఫర్దర్ బాగా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అండ్ ఆల్సో సెక్టర్ బేసిస్గా కూడా లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, బిల్డర్స్, సో అలా సెక్టర్ బేసిస్ కూడా జరిగితే బాగుంటుంది అని నా ఫీలింగ్. మీరు 10 years లో ఫస్ట్ టైం సార్ ఈ ప్రోగ్రామ్? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే, మీరు అనుకున్నట్టుగానే అంటే చేంజెస్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉన్నాయి కదా సార్. మీరు అనుకున్నట్టు నెక్స్ట్ ఇయర్ జరుగుతాయేమో చూద్దాము. బట్ ఈసారి మీకు ఎలా అనిపించింది? అసలు డిఫరెంట్ బిజినెస్ పర్సన్స్ తో మాట్లాడారు, అసలు మాట్లాడే ఛాన్సెస్? ఎస్ మనం బొందాడ గ్రూప్ సార్ వాళ్ళతో మాట్లాడాను. అండ్ ఆల్సో ఆల్ ది డిఫరెంట్ CA వాళ్ళు అంతా దీస్ ఆర్ వెరీ బిగ్ అకంప్లిష్డ్ పీపుల్. సో అరే వీళ్ళు మనలో నుండే వెళ్ళారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఒకటి వస్తుంది, లైక్ వెన్ వీ లిజన్ టు అబౌట్ దేర్ స్టోరీస్ అండ్ ఆల్. సో ఇది మన కమ్యూనిటీని ఒక చోటుకి తీసుకురావడం లాంటి ఒక మంచి పని. యాక్చువల్గా ఇండియాలో నెట్వర్కింగ్ ఈవెంట్స్ చాలా తక్కువ. ఇలాంటిది వీ హ్యావ్ టు అటెండ్ అట్ ఎనీ కాస్ట్. అది అండి. సో ఐ హ్యావ్ థరోలీ ఎంజాయ్డ్. 10% ఎక్స్పీరియన్స్తో వస్తే ఇక్కడ 1000% వచ్చింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అసలు? నాది ప్రాపర్ వచ్చేసి అనంతపురం అండి. బై వర్క్ బేసిస్ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి, బిజినెస్ లోకి వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? ఎస్ అండి. ఇక్కడ విషయం ఏంటంటే బిజినెస్ లో వీ విల్ బి థింకింగ్ మనం కొన్ని విషయాల్లో బాగా ఉంటామని వీ విల్ ఫీల్. దట్ విల్ బి గుడ్. బిజినెస్ చేయడం ఒక డిఫరెంట్ కళ. ఓకే, సో యూ హ్యావ్ టు లెర్న్. ఇప్పుడు ఇక్కడే మన బ్రేక్అవుట్ సెషన్లోనే విన్నాం. సో యూ హ్యావ్ టు బి గుడ్ అట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఎంత బాగానే ఉండిండే, బట్ మనం ఫైనాన్షియల్గా మనం ఫెయిల్ అయ్యామంటే అది పోయినట్టే బిజినెస్. సో ఫైనాన్షియల్గా వీ హ్యావ్ టు బీ గుడ్, డిసిప్లిన్. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ విత్ ది బిజినెస్ పీపుల్, అంటే ఆల్రెడీ హూ హ్యాస్ బీన్ దేర్ అండ్ డన్ దాట్. ఇప్పుడు ఒక చిన్న బడ్డింగ్ ఆంటర్ప్రినర్ నుండి ఒక 100 కోట్లు 1000 కోట్లు టర్న్ ఓవర్ దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మన దాంట్లో. సో మనం ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు స్టార్ట్ డిస్కసింగ్ విత్ ద పీపుల్. అది చేయనంత వరకు వీ విల్ డూ ద సేమ్ మిస్టేక్స్. ఈ ఈవెంట్స్ పెట్టేదే ఎందుకు? దట్ వీ డోంట్ డూ దట్ మిస్టేక్స్. మళ్ళీ సేమ్ మిస్టేక్స్ చేయడానికి ఇంకెందుకు, కమ్యూనిటీ ఎందుకు? సో వీ షుడ్ అవాయిడ్ దట్ బై టాకింగ్ టు పీపుల్, లీడర్స్, బిజినెస్ లీడర్స్ ఎస్పెషల్లీ. అలా బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ట్ రాగానే వదిలేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లాస్ట్ ని ఎలా అధిగమించి ముందుకు రావాలంటారు? అది ఫస్ట్ థింగ్ అండి. ఎందుకంటే ఏ బిజినెస్ లోనేనండి లాస్ లేకోకుండా అంటే ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు మీరు తీసుకుంటే పెద్ద గూగుల్ దగ్గర నుండి, లేకపోతే యాపిల్ దగ్గర నుండి లాస్ లేదంటూ ఒక బిజినెస్ కంపెనీ కూడా లేదు. బట్ ద పాయింట్ ఈస్ మీరు ఆ లాస్ టైంని ఎలా ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. దట్ ఈ లాస్ వచ్చినప్పుడు ఎంతవరకు నేను తట్టుకోగలుగుతాను. యూ షుడ్ బి ప్రిపేర్డ్.
ప్రాఫిట్స్ వస్తే ఎంజాయ్ చేయడానికి ఎంతైతే ప్రిపేర్డ్గా ఉంటామో, లాస్ అవ్వడానికి తట్టుకోవడానికి కూడా అదే లెవెల్లో ప్రిపరేషన్ ఉండాలి. సో అదొకటి. అండ్ ముందుగానే ఏమంటారు లైక్ లీడర్స్ నుండి తెలుసుకోవడం. ఇప్పుడు మనకంటే సీనియర్స్ ఉంటారు, వాళ్ళ నుండి తెలుసుకొని ఉండడం, దట్ విల్ మేక్ యూ ప్రిపేర్డ్. సో ఇది చేయడం కొద్దిగా ముఖ్యం అని అంటారు, ఇంపార్టెంట్ అంటే. సేమ్ కమ్యూనిటీ అయినా ఇక్కడ మనకి తెలియని వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ. వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు? ఇప్పుడు చూడండి, తెలియని వాళ్ళు అసలు లిటరలీ ఇక్కడ వస్తే మా ఫాదర్ వచ్చాము. సో మాకు ఇక్కడ ఇంకో మూడో వ్యక్తి కూడా తెలియదు. బట్ స్టిల్ ఎవ్రీ వన్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టాక్, మాట్లాడుతున్నారు. ఇప్పుడు జస్ట్ నేను అక్కడ క్వశ్చన్ అడిగాను, సార్ ఐఎమ్ సో అండ్ సో ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ స్మార్ట్ వాటర్ మీటర్స్. ఒక 5-6 మంది వచ్చేసి వాట్ ఆర్ యూ, మీ ప్రోడక్ట్ ఏంటి? సో వాళ్ళు ఇంట్రెస్టెడ్గా కనుక్కుంటారు. పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ లైక్ వాట్ టు డూ. జస్ట్ మాట్లాడితేనే ఒక 5 మంది కనెక్ట్ అయ్యారంటే నిజంగా ఇంట్రెస్టెడ్గా పోయి ఎతికితే హౌ మచ్ కనెక్షన్ వీ కెన్ గెట్. అది అంటే మీరు మొత్తం ఈ ప్రోగ్రాంలో ఏం నేర్చుకున్నారు సార్ ఈరోజు? ఒకటండి, సో గ్రోత్ వచ్చేసి ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. మనకి ఏమైపోతుందంటే మనము జస్ట్ ఇట్లా ఓవర్ నైట్లో మనము సక్సెస్ అయిపోవాలి, కోట్లు సంపాదించేయాలి అనుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టేకెన్ అట్లీస్ట్ 10 to 20 years వేర్ మినిమం టైం. సో అది వన్ ఆఫ్ ది బిగ్ లెర్నింగ్ లెసన్. అంటే యూ షుడ్ బీ పేషెంట్. గ్రాఫ్ ఉంటుంది, గ్రోత్ గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ వెళ్ళాలి, యూ హ్యావ్ టు పాస్ త్రూ దట్. దిస్ ఇస్ వన్ బిగ్ లెర్నింగ్. అండ్ ద సెకండ్ బిగ్ లెర్నింగ్ ఈస్ అవర్ కమ్యూనిటీ సో స్ట్రాంగ్. దిస్ ఇస్ ది సెకండ్ బిగ్ లెర్నింగ్. అరే అమ్మ, ఇంతమంది ఉన్నారా? ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. మనకి వడ్డిచ్చిన విస్తరలాగా తినడం ఒకటే బాకీ. హోల్ ప్రోగ్రామ్ ని మీరు చూసుకుంటే సింగిల్ లైన్ లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ముందున్నాయి మంచి రోజులు. దిస్ ఇస్ ది సింగిల్ లైన్ విచ్ ఐ సీ. Okay, thank you sir. Our community is going to grow well and I am very happy to see this thing happening. Yeah. Thank you.